హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మీకు ఒక హిస్టారికల్ ప్లేస్ అయితే చూపిపోతున్నాను. చాలా అద్భుతమైన హిస్టారికల్ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కొండల మధ్యలో ఉందండి. చాలా వరకు ఇక్కడ కొండ ప్రాంతము, నరమానవులు కూడా తిరగని ప్రదేశం అంటే ఇదేనండి. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్లో ఆయన చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈరోజు నేనైతే ఒక హిస్టారికల్ ప్లేస్కి అయితే వచ్చేసాను. చూస్తున్నారా నా బ్యాక్ సైడ్ ఇక్కడంతా నరమానవులు కూడా తిరగని ప్లేస్ ఇది. ఒక కొండ గుట్ట ప్రాంతం. శ్రీ కమ్మగిరి స్వామి స్వయాన గుర్రపు స్వారీ చేసుకొని ఈ ఆలయం దగ్గరకైతే వచ్చాడట. ఆ స్వామివారు కోయిలకుంట్ల శుద్ధమల దగ్గర నుంచి ప్రయాణమై ఈ ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతంగా గుర్రపు స్వారీ చేసినప్పుడు అక్కడ గుర్రపు అచ్చులు అయితే ఉన్నాయంట, ఖాళీ అడుగులు. అవి కూడా మీకు చూపిస్తాను. మొత్తం అయితే వీడియో చూడండి, ఎక్కడైనా స్కిప్ చేయొద్దండి. చూడండి, ఇక్కడ నేను మా ఫ్రెండ్ దేవాలయం డైరీస్ గోపాల్ రెడ్డి అండ్ మోహన్ రెడ్డి అందరూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కిందికి దిగాలి. ఇది కంబగిరి స్వామివారి విగ్రహం. అది స్వామివారిది. ఇక్కడ గుహలో అయితే విగ్రహం ఇలా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంది. సింహద్వారాలు. ఇక్కడ ఎంతో మంది మునులు ఋషులు తపస్సు చేసి ఆ స్వామివారి దర్శనం కోరి స్వామివారు ప్రత్యక్షమై ఇక్కడ స్వామివారికి దర్శనం ఇచ్చారట సాధువులకి ఋషులకు. చూస్తున్నారా, ఇలా ఈ ఆలయానికి వచ్చిన భక్తాదులకు ఎందరికో దాహార్తిగా ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా కడుతున్నారు. అంత ఇక్కడ ఉండటానికి కూడా ఎన్నో చిన్న చిన్న రూములు కూడా వసతిగా ఉన్నాయి. కొత్తగా కూడా నిర్మించారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ చూస్తున్నారు కదా. చూడండి, వాటర్ ఫ్లో ప్రశాంతంగా ఉంటుంది ఈ వాతావరణంలో. మరి మీరు కూడా ఎక్కడి నుంచి అయినా ఇక్కడ ఈ స్వామి వారి దగ్గర ధూప దీప నైవేద్యాలతో ఎంతో పవిత్రంగా జరుగుతూ ఉంటుంది. భక్తాదులు కూడా చాలా జిల్లాల నుంచి కూడా వస్తుంటారు స్వామివారి మిస్టరికల్ నైవేద్యంగా. స్వామివారికి గుడి బయటే, ఆలయం బయటే ఇక్కడ నైవేద్యం అయితే మాంసాహారం అయితే తీసుకుంటా ఉంటారు. మరి మాంసాహారం భుజించి గుడి లోపలికైతే ప్రవేశం ఉండదు, బయట మాత్రమే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇది ఎంతవరకు భక్తాదులు చేసుకోగలరు అంతవరకు ఇక్కడ రూమ్ వసతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ వాటర్ స్పెషల్గా ఇక్కడ కడుతున్నారు, కొత్తగా నిర్మిస్తున్నారు. మన ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ వాటర్ సదుపాయం అయితే చేస్తున్నారట. చూస్తున్నారు కదా. మొత్తానికైతే స్వామివారు నేను ఒక వరం అయితే కోరానండి. మీకు నేను ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాను. మరి ఇంకోటి వచ్చి మా భార్యకు ఒక ఉద్యోగం కావాలని నేను కోరుకున్నాను. మరి ఆ స్వామి వరం అయితే సాక్షాత్తుగా ఇచ్చాడు, నేను నమ్ముతున్నాను. చూస్తున్నారు కదా, మీరే కళ్ళారా చూశారు కాబట్టి మరి ఆ స్వామి వారికి మళ్ళీ మేము ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మేము కూడా ఒక ఉద్యోగం అనేది ఉంచుకొని అది సంపాదించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి ఫ్యామిలీలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆ స్వామి వారిదే దయంతా మరి నేను మళ్ళీ అయితే మా కుటుంబంతో వచ్చి దర్శించుకుంటామని. కొత్తగా ఈ ఆలయం అయితే అభివృద్ధి అవుతుందండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు గుహ దగ్గర ఇలా ఉంటుందట. ఎంపీ గారి సహకారం పెట్టుకోండి. ఎవరైనా రావాలని అభివృద్ధి పనులు అయితే ఆలయం దగ్గర అడిగారంటే చూపిస్తారు ఎవరైనా సరే. ఆలయము ఇప్పుడు మనం శ్రీ కంబగిరి స్వామి ఆలయం దగ్గర నుంచి ఇక్కడ స్వామివారి భార్య గారు అయితే ఉన్నారు. ఆ అమ్మవారి ఆలయం అయితే ఇదే. మరి ఆ అమ్మవారిని కూడా మనం దర్శించుకుందాం, మీరు కూడా దర్శించుకోండి. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి వారు వారి వారి కోరికల కోసం ఇక్కడ 3 రాళ్ళు అనేటివి, పిల్లలు లేని వారు కానీ వారి ఏదైనా కోరికలు కోరుకుని ఇక్కడ ముడుపులు అయితే సమస్యలకు ఇలా పెడుతూ ఉంటారు. ఏదైనా సరే ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో ఉంటాయి. ఆ సమస్యలన్నీ తీరాలని ఇక్కడ రాయి మీద రాయి ఇట్లా 3 రాళ్ళు పేర్చి కుప్పగా పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగుందో. స్వామివారి గుర్రము స్వారీ చేసినప్పుడు పడిన గుర్తు ఇది, గుర్రపు అడుగు. ఈ స్వామివారి చాలా కరెక్ట్ గా ఉంది ఉంటారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టి మెజర్మెంట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా చూడాలనేది. చూడండి, దాదాపు
ఎన్నో దశాబ్దాల కాలం నాటి అతి పురాతనమైన ఆలయం. ఈ భూమి మీద చరిత్రలు కనుమరుగైపోతున్నాయి. ఈ ఆలయం గోపురం మీద ఉన్న విగ్రహానికి తల లేదు, ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ గోపురం మీద ఉన్న శిల్పకళ అబ్బా అలా ఇలా లేదు, ఎంతో చారిత్రాత్మకంగా ఉన్నాయి. చూస్తుంటే ఎంతో పురాతనమైన ఆలయం కట్టడం ఇది. మీరు కూడా అబ్బురపరిచే ఈ ఆలయ చరిత్ర కట్టడాలు ఇక్కడ చూస్తున్నారు కదా. స్వామివారు స్వయంగా గుర్రపు స్వారీ చేసినప్పుడు ఈ ప్రదేశానికి వచ్చాడట. అప్పుడు పడిన గుర్రపు కాలు ముద్రలండి ఇవి. ఈ బండపైన ముద్రలు పడ్డాయంటే ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది నమ్మాలన్నా నమ్మలేం. చూస్తున్నారు కదా, 2 కాలి ముద్రలు అయితే పడ్డాయి. మేమైతే ఎంతో ఆశ్చర్యపోయాము. మీరు కూడా చూడాలనే నా సంకల్పం. అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర కలిగిన ఎంతో రహస్యం అయితే ఉంది. మీరు కూడా ఫుల్ వీడియో చూడాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంపీలో స్వామివారి దేవాలయంలో ఎన్నో అబ్బురపరిచే విషయాలు అయితే ఉన్నాయి. స్వామివారి గుహ కూడా ఒకటి ఉంది. ఆ గుహలో 10 అడుగుల నాగు సర్పం కూడా ఉంది. అక్కడికి వెళ్ళాలన్నా ఎవరే కానీ వెళ్ళలేరు. మీరు దయచేసి ప్రతి ఒక్క ఆలయానికి వెళ్ళినప్పుడు చరిత్ర తెలుసుకోవాలని నా ఈ ప్రయత్నం. ఈ అరణ్య ప్రాంతంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి రహస్యాలైతే ఎన్నో ఉన్నాయి. ఈ స్వామివారు కోరిన వెంటనే వరాలు ఇస్తున్నాడు. నమ్మాలన్నా నమ్మలేరు. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు స్వయంభుగా వెలిశారట. మహాశివ ఈ శివలింగాన్ని పూజించి ఆరాధిస్తే మనకున్నటువంటి అష్టదరిద్రాలు సకల పాపాలు తొలగిపోతాయట. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారి ప్రతిరూపం అయితే ఇక్కడ ఫోటో రూపంలో ఉంది. ఈ ఆలయంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి ఉన్నాయి. ఈ ఆలయం కిందే ఒక సెలయేరు అయితే నిత్యము ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు వర్షాలు తక్కువ ఉండడం వల్ల ఇక్కడ వాటర్ అయితే లేదు, కానీ ఇక్కడ ఒక కొలను అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి వచ్చేసి భక్తాదుల కోసం ఇక్కడ ఎన్నో మంటపాలు అయితే ఉన్నాయి. 2-3 రోజులు ఉండడానికి. ఈ ఆలయం చుట్టూ ఒక ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక అమ్మవారు అయితే ఉన్నారు. ఎంతో పవిత్రంగా ఇక్కడ ఒక కొలను అయితే ఉంటుంది. ఆ కొలనులో మనం స్నానం ఆచరించి పవిత్రంగా అమ్మవారిని కోరిన కోరితే మనకు సంతానం లేని వారికి కూడా సంతానం కలుగజేస్తుంది. లక్ష్మీ అమ్మవారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ ఆలయము. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి. ఎంతో అద్భుతమైన ఈ సుందరీకరమైన వాతావరణంలో ఎంతో అద్భుతమైన సెలయేరు అయితే ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా చూడాలనే నా ప్రయత్నము. శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి పాదరక్షకులండి. చూస్తున్నారు కదా, అప్పటివి ఎన్నో కాలం నాటివి. ఇక్కడ స్వామివారు కూడా స్వయంభుగా వెలిశారట. చూడండి, ఉడుము ఆకారంలో ఉన్నారు స్వామివారు. ఈ ప్రదేశంలో ఒక గుహ ఉంటుంది అని చెప్పాను కదా, ఆ గుహలో స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు కూడా చూడాలనే నా ప్రయత్నం అండి. ప్రకృతి ఒడిలో తానుకు తానే సృష్టించుకున్న గుహ. ఇక్కడ నిత్యం ప్రవహిస్తున్న నీరు. ఈ గుహలో పూర్వం రాక్షసులు ఉండేవారట. ఎంతో మంది మునులు ఋషులను ఇక్కడ రాక్షసులు హింసించేవారట. ఎంతో చరిత్ర అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది ఈ కొండ పైన. ఈ కొండ కిందే గుహ అయితే ఉంటుంది. మాకు అక్కడికి వెళ్ళటానికి ఎవరే కానీ చూపించడానికి కూడా రాలేదు. ఒక్క మనిషి సాధువు మేము అడగగానే ఆయన కృతజ్ఞతలతో మమ్మల్ని పిలుచుకొని వెళ్ళారు. ఎంతో భక్తి పారవశంతో ఈ ఆలయానికి చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ స్వామివారు స్వయంభూగా గుర్రపు స్వారీ చేసుకొని ఈ ఆలయానికి విచ్చేశారట. స్వయంభూగా ఒక చరిత్ర అయితే ఉంది. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కమింగ్ సోన్ వచ్చేస్తుంది. డోంట్ మిస్ ఇట్. అందరూ ఖచ్చితంగా చూడాలని నా మనవి. ప్రతి ఒక్కరు చూసి 10 మందికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు 10 మందికి షేర్ చేయండి.